నమస్తే, నేను మీ కాకునూరు సూర్యనారాయణ. రథసప్తమి నాడు పాలు పొంగించడం ఎందుకు, ఎలా చేయాలి, ఈ పాలు పొంగించడం అన్న ప్రక్రియ ఇంట్లో చేయాలా, పశువుల కొట్టంలో చేయాలా? అపార్ట్మెంట్ సంస్కృతి కదా మనది. అలాంటప్పుడు హాల్లో చేయొచ్చా, దేవుడి పూజా గదిలో చేయాలా, ఎలా చేయాలి? చిక్కుడుకాయలతో రథం చేస్తారుట, ఎందుకో. వాకిట్లో రథం ముగ్గు కూడా వెయ్యాలిట, ఎలాగో మరి. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవతార్చన ఉండేటటువంటి చోట దీపాలు వెలిగించి నిన్న ఉంచిన పుష్పాలు తొలగించి అనంతరం హాలులో, పూజా గదిలో కాదు సుమా. పూర్వం నడవా ఇల్లు, మండువా ఇల్లు, లోగిలి ఇల్లు అనేటటువంటి వారు 4 వైపులా ఇల్లుండి మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ ఏర్పాటు చేసేటటువంటి వారు, లేదా పశువుల కొట్టంలో ఏర్పాటు చేయాలి. ఆవు పిడకలతో, ఏ పిడకలనైతే మనం నెల రోజులుగా సంక్రాంతి అన్న పేరిట గొబ్బెమ్మల పేరిట సిద్ధం చేసుకొని భోగి పళ్ళు వాటికి సిద్ధం చేసుకుని వాడి వేసి ఉన్నామో అలా కొన్ని ముందే సిద్ధం చేసుకొని వాటితో దాలి అంటే చిన్నపాటి కుంపటిలాగా ఏర్పాటు చేసి అందులో కొత్త గురిగి లేదా కంచు గిన్నె దాన్ని ఉంచి పాలు పోయాలి. ఇలా దాలి చుట్టూరా ముందుగా ఎర్రమట్టితో అలికి అష్టబంధ ముగ్గు ఒకటి వెయ్యాలి. దీనికి అష్టనాగబంధనం ముగ్గు అంటారు. 8 కోణాలు వచ్చే విధంగా ఈ ముగ్గు వేయాలి. అలా 8 వైపులా ఉండే ఈ అష్టనాగబంధం ముగ్గులో 8 కోణాలలో కూడా ఆవు పేడతో, గోమయంతో గొబ్బెమ్మలని ఉంచి ఆ 8 గొబ్బెమ్మలని కలిపే విధంగా 5 వరుసల దారం చుట్టాలి. అనక ఆ దారానికి ఆవలి వైపున, బయటి వైపున పాలు, బియ్యం, పెసరపప్పు, బెల్లం, ఉప్పు, చింతపండు, మన ఇంట్లో ఎన్ని వంట సామాగ్రి ఉంటాయో అన్ని పిల్లలకి పురమాయిస్తూ కాసింది తెచ్చిపెట్టండిరా అంటూ వాళ్ళకి చెప్పాలన్నమాట. అనక ఈ వేదికకు పడమర దిక్కున తూర్పు ముఖం చూసేలాగున ఒక పీట వేసి, పీట మీద కాసింత ముగ్గు వేసి ఆ పైన బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. చిన్న చిన్న బొమ్మలు, రాధాకృష్ణుడు, రాముడు, సీత, ఇలా కొన్ని బొమ్మలను ఏర్పాటు చేసి 2 దీపాలు వెలిగించి తమలపాకులలో ఒక గౌరమ్మను ఉంచి ఆ తదుపరి ఇలా మనం ఆ దాలిపైన ఏర్పాటు చేసిన ఆ మట్టి గురుగి లేదా కంచు గిన్నెలో పాలు పోసి అవి వేడెక్కుతూ ఉండగా శ్రీ సూర్యనారాయణ లోకపారాయణ అనే పద్యాలు, పాటలు, దండకాలు ఇవి చదవాలన్నమాట. పూర్వం మహిళలు ఎలాంటి పాటలు పాడేవారండి అంటే, శ్రీ సూర్యనారాయణ పట్నానిల్లు పట్నాన ఇల్లు శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ పట్నాన గలదయ్య బ్రాహ్మణుల ఇల్లు శ్రీ సూర్యనారాయణ, ఇలాంటి పాటలు పాడేవారన్నమాట. అలా పాటలు పాడుతూ నెమ్మదిగా ఆ పాలు ఏ వైపున పొంగాయో చూసుకొని దానికి శుభఫలితం చెప్పుకోవాలి. తదుపరి అందులో బియ్యం పోయాలి. చక్కగా చిన్న పిల్లల చేత ఈ పొంగలి వడ్డిస్తూ సిద్ధం చేయిస్తూ 16, 20, 24, 32 ఈ సంఖ్యలో చిక్కుడుకాయలను సేకరించుకొని చిక్కుడు ఆకులతో పక్కన పెట్టేసుకొని రథం సిద్ధం చెయ్యాలి. ఈ చిక్కుడుకాయలు రథసప్తమికి ఆమోస్తరుగా ఉంటే మహాశివరాత్రి నాటికి అద్భుతంగా తయారవుతాయి. రెండింటికి సంబంధం. సూర్యకాంతి విశేషంగా స్వీకరించేటటువంటి శక్తి చిక్కుడాకుల్లోనే. ఇలా ఈ మాఘ సప్తమి కాగానే ఇక చిక్కుడుకాయలు తినకూడదు, ఈరోజే ఆఖరు. ఇది కూడా శాస్త్రం చెప్పిన ఆరోగ్య రహస్యం. ఆ తదుపరి తింటే అందులో పురుగులు వస్తాయన్నమాట. ఎండ పెరుగుతుందిగా, సూర్యకాంతి మారిపోతుందిగా, ఉత్తరాయణం ప్రారంభమవుతుందిగా, ఇన్ని కథలు ఉంటాయి. కనుక ఇలా
ఆ పొంగలి సిద్ధం చేసిన తర్వాత 5గురికి నైవేద్యాలు పెట్టాలి. బొమ్మల మీద ఉండే ఆ గౌరమ్మ పార్వతీదేవి, గణపతి, పార్వతి, సూర్యనారాయణమూర్తి. ఇలా ఆ నైవేద్యాలు పెడుతూ ప్రత్యేకంగా మూషికం ఎలకకి కూడా నైవేద్యం పెట్టాలండి. ఆ చివరగా మిగిలేటటువంటి ఆ గురికి. ఇది విశేషం. హిందూ సంప్రదాయంలో సమస్త జీవులకు ఆహారం అందించాలి, అన్నీ ఆనందంగా ఉండాలి అనే సందేశం ఈ పండుగలో దాగి ఉంది. ఆరోగ్య రహస్యం. ఈ రేగుపళ్ళతో చిన్నారి బాలబాలికలకు భోగిపళ్ళు పోస్తారు. సూర్యకాంతి విశేషంగా తమలో నిక్షిప్తం చేసుకునే పళ్ళు రేగుపళ్ళు, జిల్లేడాకులు, చిక్కుడాకులు. ఇలా మనం ఏ పండుగలోనైనా వినియోగించే ప్రతి వస్తువులో కూడా అపారమైన వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయండోయ్. తెలుసుకుందాం, పాటిద్దాం. రథసప్తమిని ఒక ఉత్సవంగా చేసుకుందాం. వ్రతచూడామణి అనే గ్రంథంలో ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పబడి ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.